ఓకే సార్. వస్తున్నా సార్. చాలా సానుకూలంగా చీరాల అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. డ్రైనేజీస్ అయితేనేవి, రోడ్లు అయితేనేవి, ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియా మొత్తాన్ని బాగు చేసే ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇప్పుడు టౌన్లో వచ్చేటప్పటికి ఏ అభివృద్ధి కూడా నేను చాలా సందర్భాల్లో బాధుడే బాధుడు ఇదేం కర్మ ద్వారా టౌన్ అంతా కూడా తిరిగి చూశాను. ఆ జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు, ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజున ఎవరైతే కౌన్సిలర్స్గా ప్రస్తుతం ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మనందరం కలిసి పని చేద్దాం, మీరు నాతో పాటు రండి, మనం వెళ్దామంటే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో అన్నా నేను మీ వెనకాలే ఉంటాం, మమ్మల్ని అందరూ దృష్టిలో పెట్టుకోండి, ప్రజలకు మేము హామీ ఇచ్చాం, ఈరోజు ఆ హామీలు నీ ద్వారా నెరవేరుతాయి అంటే ఎంతకంటే మాకు ఏం కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. నేను కూడా వాళ్ళకి అదే పద్ధతిలో స్వాగతం పలికాను. ఖచ్చితంగా టౌన్లో కూడా ఈరోజు ఎక్కడ కూడా ఏ వార్డును కూడా వదిలిపెట్టేటువంటి అవసరం లేకుండా ఇవాళ వాళ్ళు కూడా నాతో పాటు కలిసి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా చీరాలలో డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ గమనించాను నేను. అలాగే ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్న వాళ్ళని గమనించాను. అలాగే కొన్ని వార్డుల్లో పెన్షన్ లేనటువంటి వాళ్ళని చూశాను. అలాగే కొన్ని దగ్గరలో మరి వాళ్ళకి రేషన్ కార్డ్స్ కూడా లేనటువంటి వాళ్ళని చూసాం. ఇవన్నిటిని కూడా వీళ్ళందరినీ కలుపుకొని ఈరోజు ఏ రకంగా వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారో అదే పద్ధతిలో అయితే ఈ రోజున మేమందరినీ కూడా ఇంకా వాళ్ళకి వాళ్ళ వార్డుల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కేటర్కి చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని ఒకరోజు మంచి మీటింగ్ పెట్టి ఈ యొక్క చీరాల మున్సిపాలిటీలో ఏ రకంగా అభివృద్ధి చేయాలన్నది మేమందరం కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాలని ఖచ్చితంగా మేమందరం కలిసి ఉపయోగించుకుంటాం. ఆయన సారథ్యంలో చీరాలని డెవలప్మెంట్ చేస్తాం, చీరాల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తానని చెప్పేసి ప్రజలందరికీ